హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా మిర్చి బజ్జీని ఒకసారి ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్‌లో ఎంతో యమ్మీగా వస్తాయి. సో లేట్ చేయకుండా ఈ మిర్చి బజ్జీ తయారీ విధానాన్ని చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు దాకా శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వేడిగా ఉన్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఇక్కడ నాకు దాదాపుగా 3/4 కప్పు దాకా వాటర్ అనేటివి సరిపోయిందండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోండి. వాటర్ని ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే పిండి అనేది పలచపడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. గెంటికి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక నానపెట్టుకున్నటువంటి చింతపండులోంచి గుజ్జుని తీసుకోవాలండి. చింతపండులోంచి గుజ్జును మాత్రమే తీసుకొని పిప్పిని పక్కన తీసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండు గుజ్జును తీసుకొని ఇందులోకి 2 చిటికెట్ల దాకా చాట్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి మిర్చిని కట్ చేసుకొని తీసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బజ్జీ మిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకొని స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం స్క్రేప్ చేశారంటే విత్తనాలు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. విత్తనాలు కారంగా ఉంటాయనుకుంటే తీసుకోండి, లేదంటే బజ్జీ మిర్చి కాబట్టి అంత కారం ఏమీ ఉండవండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిర్చి అన్నిటికీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిర్చిలోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసుకోండి. అన్ని మిర్చీలకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండు గుజ్జుని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి డిప్ చేసుకొని స్టవ్ మీద వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్ని మిర్చీలని శనగపిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఒక 5-10 నిమిషాల్లోనే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక గరిటె తీసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడానికి వీటినే రెండవసారి వేయించుకుంటామండి. కాబట్టి మొదటిసారి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండోసారి మరలా బజ్జీల్ని యాడ్ చేసుకోండి. రెండోసారి మరలా ఫ్రై చేసుకునేటప్పుడు బజ్జీలు వేసుకునేటటువంటి ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి. అప్పుడే బజ్జీలు అనేటివి త్వరగా వేగుతాయి, లేదంటే బజ్జీలు ఆయిల్ని పీల్చేసుకుంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోండి. అన్ని బజ్జీల్ని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఈ బజ్జీల్లోకి మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయ, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని కొంచెం ఫైన్గా చాప్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇప్పుడే ఇందులోకి కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎమ్మీ మిర్చి బజ్జీ తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.